ఇలాంటి వీడియోస్ కోసం ఆధునిక్ ట్రాక్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్లోకి యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఒక సేల్ వీడియో వచ్చింది. ఈ ట్రాక్టర్ అన్నీ అమ్మకానికి కలవు. ఈ ట్రాక్టర్ కన్సల్టెన్సీ వాళ్ళ అడ్రస్ కూడా చెప్తున్నాను. తిరుమల నగర్ ఆదోని వచ్చేసి కర్నూలు జిల్లా కింద వస్తుంది. కర్నూలు వచ్చేసి తెలంగాణ కాదు, ఆంధ్ర. అండ్ ఇక్కడ వీళ్ళే ఫైనాన్స్ కూడా చేయిస్తారు ట్రాక్టర్లకి. ఏ ట్రాక్టర్కైనా సరే మినిమం 50,000 నుంచి 80,000 వరకు డౌన్ పేమెంట్ కడితే ట్రాక్టర్ అనేది వీళ్ళే ఇచ్చేస్తారు. డౌన్ పేమెంట్ కూడా వీళ్ళే చేస్తారు. ఈ అవకాశం వచ్చేసి ఓన్లీ ఆదోనికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 50 నుంచి 60 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది చేస్తారు. వేరే వాళ్ళకు కూడా చేయించుకోవచ్చు, కానీ అది వాళ్ళే సపరేట్గా చేయించుకోవాలి. మినిమం వీళ్ళకి 50,000 కడితే 50,000 నుంచి 80,000 డౌన్ పేమెంట్ కడితే ఇచ్చేస్తారు ట్రాక్టర్ అనేది. అండ్ ఇది వచ్చేసి మహీంద్రా 275 మోడల్ వచ్చేసి 2011 మోడలు. ఈ ట్రాక్టర్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఈ ట్రాక్టర్ వచ్చేసి దీని యొక్క ప్రైస్ వచ్చేసి 1,80,000 చెప్తున్నాడు. ఇది కూడా ఏం ఫిక్స్ రేట్ ఏం కాదు, మాట్లాడితే తగ్గింపు ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ ట్రాక్టర్ లైట్గా దమ్ చేసిందని అనుకుంటున్నాను నేనైతే. పెద్దగా దమ్ చేయలేదు. ఇక్కడికి వచ్చి ఈ కన్సల్టెన్సీ వారితో మాట్లాడితే రేట్ కూడా తగ్గుతుంది. ఇక టైర్ల విషయానికి వస్తే బ్యాక్ టైర్ వచ్చేసి సీట్ ఒక 20% ఉంటాయి. అదేవిధంగా ఫ్రంట్ టైర్ వస్తే రిబటన్ టైర్స్, ఫుల్ టైర్స్ ఉన్నాయి. ఫైనల్గా మళ్ళీ చెప్తున్నా, ఈ ట్రాక్టర్ మోడల్ వచ్చేసి 2011 మోడలు. ధర వచ్చేసి 1,80,000 చెప్తున్నాడు. ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు. బండి దగ్గరకు వచ్చి చూసి మాట్లాడుకుంటే తగ్గింపు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోనాలికా 740. ఈ ట్రాక్టర్ మోడల్ వచ్చేసి 2015 మోడలు. కానీ ఇక్కడ పంప్ మీద 400 చూపిస్తుంది. కానీ మంత్ అండ్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 2015లో తయారైంది. ఈ ట్రాక్టర్ ప్రైస్ వచ్చేసి 2,80,000 చెప్తున్నాడు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఈ బండి లైట్గా దమ్ చేసిందని అనుకుంటాను, అంటే హెవీగా ఏం చేయలేదు. ఈ ట్రాక్టర్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నవే, అన్నీ రన్నింగ్ కండిషన్లో ఉన్నవే. ఈ ట్రాక్టర్ కూడా ఒక 50,000 డౌన్ పేమెంట్ కడితే ఈ ట్రాక్టర్కి ఫైనాన్స్ చేసి వాళ్ళే ఇస్తారు కన్సల్టెన్సీ వారు. దూరం ప్రాంతాలకు మాత్రం ఇది సపరేట్గా మీరే చేయించుకోవాలి. ఎవరైనా ఫైనాన్స్లో చేయించుకోవాలి, తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం, దూర ప్రాంతాల వాళ్ళు మాత్రం అది సపరేట్గా మీకే సంబంధం. అది చూడొచ్చు, బండి అనేది దమ్ చేసింది, లైట్గా దమ్ చేసింది అంటున్నాడు ఓనర్ వచ్చేసి. అండ్ రోటావేటర్ కూడా వేసింది ఇది. అయినా కానీ రోటావేటర్ వేయడంలో ఇది స్పెషల్ ట్రాక్టరు. ఈ ట్రాక్టర్ ప్రైస్ వచ్చేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 2,80,000 చెప్తున్నాడు. మోడల్ వచ్చేసి 2015 మోడలు. ఇక టైర్ల విషయానికి వస్తే రీబటన్ టైర్స్ ఒక 60% ఉంటాయి. అండ్ అదేవిధంగా ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే సీల్ టైర్స్ 80% ఉంటాయి. ఈ ట్రాక్టర్ రేట్ కూడా ఏం ఫిక్స్ రేట్ ఏం కాదు. బండి చూసి ట్రైల్ వేసుకొని ఆయనతో మాట్లాడుకుంటే రేట్ కూడా తగ్గింపు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మహీంద్రా యువో 575. ఈ ట్రాక్టర్ మోడల్ వచ్చేసి 2016. ఈ ట్రాక్టర్ దమ్ మాత్రం అస్సలు చేయలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, పంప్ మీద కూడా స్టార్టింగ్లో
ఆర్ అని ఉంది, అంటే 2016 మోడలు. ఈ ట్రాక్టర్ కూడా గుడ్ కండిషన్లోనే ఉంది, రన్నింగ్ కండిషన్లో ఉన్నది. ఎక్స్చేంజ్కి వచ్చిన ఈ ట్రాక్టరు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఏం డ్యామేజెస్ ఏం లేవు. నా దగ్గర కీస్ లేవు, కీస్ ఉంటే రీడింగ్ ఎంత తిరిగిందనేది చూపించామని. ఈ ట్రాక్టర్ ప్రైస్ వచ్చేసి 3,80,000 చెప్తున్నాడు. ఇది కూడా ఏం ఫిక్స్ రేట్ ఏం కాదు, మాట్లాడుకుంటే ట్రైల్ వేసుకొని మాట్లాడుకుంటే తగ్గింపు ఉంటుంది. 3,80,000 చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చూడొచ్చు, అసలు దమ్ చేయలేదు ఈ బండి. దమ్ చేసి ఉంటే యాక్సిల్లో అబ్బులు కాడ పెయింట్ అనేది రఫ్ అవుద్ది. పెయింట్ అనేది రఫ్ అవ్వలేదు కాబట్టి ఈ ట్రాక్టర్ దమ్ చేయలేదని అర్థం. ఆల్మోస్ట్ మా సైడు దమ్ చేయని బండ్లే ఎక్కువ దొరుకుతాయి, కానీ ఎక్స్చేంజ్ కంటే ఆల్మోస్ట్ వేరే స్టేట్స్, కర్ణాటక స్టేట్స్ కూడా ట్రాక్టర్లు వస్తుంటాయి. మాకు దగ్గరలో సిరుగుంప అనే కర్ణాటక ప్రాంతం ఉంది. సో అక్కడివి ఒక 2-3 ట్రాక్టర్లు వస్తుంటాయి ప్రతి షోరూమ్కి దమ్ చేసినవి. అండ్ టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సీల్ టైరు ఒక 80% ఉంది. అండ్ బ్యాక్ టైర్ విషయానికి వస్తే ఇది అరిగిపోయింది, ఒక 10% ఉంది. రీబటన్ చేయించుకోవాలి మళ్ళీ. ఈ ట్రాక్టర్ ప్రైస్ వచ్చేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 3,80,000 చెప్తున్నాడు. మోడల్ వచ్చేసి 2016 మోడలు. ఇది కూడా ఫిక్స్ రేట్ ఏం కాదు, బండి దగ్గరకు వచ్చి చూసి ట్రైల్ వేసి మాట్లాడుకుంటే తగ్గింపు ఉంటుంది. మన లిస్ట్లో నెక్స్ట్ ట్రాక్టర్ వచ్చేసి మహీంద్రా 595 టర్బో ఇంజిన్ ట్రాక్టర్ వచ్చింది. ఈ ట్రాక్టర్ వచ్చేసి 2014 మోడల్ గల ట్రాక్టరు. ఈ ట్రాక్టర్ వచ్చేసి 3,30,000 చెప్తున్నాడు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, పంప్ మీద స్టార్టింగ్లో 3 ఉంది, కానీ మంత్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 2014లో అయింది అంటున్నాడు. ఈ ట్రాక్టర్ కూడా ఎంతో గుడ్ కండిషన్లో ఉందంటున్నాడు ఓనరు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఎక్కడ ఏమి బాడీ పార్ట్స్ అనేవి ఉప్పినట్టు కూడా ఏం కనపడట్లేదు పెద్దగా. ఈ ట్రాక్టర్ ప్రైస్ వచ్చేసి 3,30,000 చెప్తున్నాడు. ఈ ట్రాక్టర్కి మాత్రం బంపరు ప్లస్ టాప్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ ట్రాక్టర్ ఇలాగే ఇచ్చేస్తారు తీసుకున్నప్పుడు. బంపర్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 8,000 వరకు ఉంది. అండ్ టాప్ కాస్ట్ వచ్చేసి 8,000, 9,000 దగ్గర ఉంది కొత్తది చేయించుకోవాలంటే. ఇక్కడ చూడవచ్చు మీరు, ఈ ట్రాక్టర్ వచ్చేసి రోటావేటర్ వేసింది. ఈ ట్రాక్టర్ దమ్ మసం చేయలేదు, అసలు దమ్ చేయలేదని అనుకుంటున్నాను నేను కూడా. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఏదైనా రిపేర్లు ఉంటే మాత్రం ముందే చూపించుకొని దాని దగ్గర మీరు మాట్లాడుకుంటే రేటు కూడా తగ్గుతుంది. ఏదైనా సరే ఒక మిస్టేక్లో మర్చిపోయిండొచ్చు చెప్పడం కూడా, అందులో కూడా మీరు వచ్చి ట్రైల్ వేసి మీకు ఏమేమి రిపేర్స్ ఉన్నాయని అనిపిస్తే అవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే రేటు కూడా తగ్గుతుంది. ఇక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సీల్ టైరు, ఫుల్ బటన్ ఉంది, ఇది ఫుల్ టైర్ మొత్తం. అండ్ బ్యాక్ టైర్ విషయానికి వస్తే సీల్ టైరు, ఇది 14 ఇంచుల గల టైరు, 14 టైరు. ఆల్మోస్ట్ ఒక 50-60% ఉంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఫుల్ బటన్ ఉంది, ఇది సీల్ టైరు. ఈ ట్రాక్టర్కి 4 సీల్ టైర్లు ఉన్నాయి. అరిగిపోయాక రీబటన్ కూడా చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నా, 3,30,000 చెప్తున్నాడు. మోడల్ వచ్చేసి 2014 మోడలు. నెక్స్ట్ వచ్చేసి మహీంద్రా భూమిపుత్ర 575 ట్రాక్టరు. ఈ ట్రాక్టర్ మోడల్ వచ్చేసి 2015 మోడల్ అంటున్నాడు ఓనర్ వచ్చేసి. 2015 మోడలు.
ఈ ట్రాక్టర్ ప్రైస్ వచ్చేసి 3,40,000 చెప్తున్నాడు. భూమిపుత్ర ఇంజన్ ఇది 575. ఈ ట్రాక్టర్ మాత్రం దమ్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు పెయింట్ అనేది బాడీ కింద కూడా రఫ్ అయింది, అంటే పోయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి స్పీడ్ ఓపెన్ చేశారు. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు కండిషన్ చెప్పడానికి ఇక్కడ పెయింట్ అనేది రఫ్ అయింది. ఈ ట్రాక్టర్ మాత్రం మనం ఫుల్గా దమ్ చేసినా కానీ దమ్ చేసినా కానీ ట్రాక్టర్ కూడా కండిషన్లో ఉందన్నాడు వచ్చేసి. ఇక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక 60% ఉంది. సీల్ టైరు ఇది అరిగిపోయాక మళ్ళీ మనం రీబట్టడం కూడా చేయించుకోవచ్చు. అండ్ బ్యాక్ టైర్ విషయానికి వస్తే ఇది కూడా సీల్ టైరు ఒక 60-70% ఉంది. ఇవి అయిపోయినాక కూడా మనం రీబట్ అనేది చేయించుకోవచ్చు. ఈ ట్రాక్టర్కి 4 సీల్ టైర్లు అనేది ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ట్రాక్టర్కి. అండ్ ఈ ట్రాక్టర్ కూడా బంపర్ అనేది అవైలబుల్గా ఉంది. ఇలాగే ఇచ్చేస్తారు ట్రాక్టర్ని. ఈ ట్రాక్టర్ మోడల్ వచ్చేసి 2015 మోడలు. అండ్ ప్రైస్ వచ్చేసి 3,40,000 చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వరాజ్ 744 ట్రాక్టర్. ఇది 2017 మోడలు. ఈ ట్రాక్టర్ వచ్చేసి సూపర్ కండిషన్ ట్రాక్టర్. ఈ ట్రాక్టర్ అన్నింటిలో ఇది ఒక మంచి చెప్పి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు పంప్ మీద స్టార్టింగ్లో 7 ఉంటుంది. 7 అంటే 2017 అనే మోడల్. ఈ ట్రాక్టర్ ప్రైస్ వచ్చి 4,40,000 చెప్తున్నాడు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ట్రాక్టర్ సూపర్ కండిషన్లో ఉండడానికి ఉంది అనడానికి ఎటువంటి డౌట్ లేదు. ఎక్కడ బాడీ ఉప్పినట్లు కానీ ఏం కనిపించడం లేదు. ఈ ట్రాక్టర్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్ మాత్రం లైట్గా దమ్ చేసిందని అనుకుంటున్నాను. నేను మాత్రం లైట్గా దమ్ చేసింది అనుకుంటున్నాను, కానీ చేసింది అనుకోవడం ఏంటి, చేసింది కూడా లైట్గా దమ్ చేసింది. పెద్దగా ఏమి వాడలేదు అంటున్నారు. ఇది మాత్రం సొంత పొలానికే ఉపయోగించారంటున్నారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు లైట్గా దమ్ చేసింది ట్రాక్టరు, కానీ కండిషన్ కూడా చాలా బాగుందంటున్నారు ఈ కండిషను. అండ్ ఈ ట్రాక్టర్కి కూడా టాప్ బంపర్ అనేది అవైలబుల్గా ఉంది. ఆల్మోస్ట్ టాప్ బంపర్ అంటే ఒక 15,000 సేవ్ అయినట్టే. ప్రజెంట్ మా సైడ్ వచ్చేసి 17,000 18,000 కూడా వరకు నడుస్తుంది టాప్ బంపర్ వచ్చేసి. కొత్తగా చేయించుకోవాలంటే బంపరు టాప్ వచ్చేసి ఎటువంటి డ్యామేజెస్ లేవు వీటికి. సూపర్గా ఉంది ఈ బంపర్ మాత్రం, బంపరు టాపు. ఇక టైర్ల విషయానికి వస్తే ఇవి వచ్చేసి రీబటన్ టైర్స్ ఒక 60-70% ఉన్నాయి. ఇంకా మనం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా తీసుకోవడము పనిలో పెట్టుకోవడమే. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి సీల్ టైర్లు 2 సీల్ టైర్లు ఉన్నాయి. ఇవి కూడా ఒక 70% ఉంటాయి, 70-80% ఉన్నాయి. టైర్ అవసరం లేదు. 2017 మోడలు. కూడా చూసి మాట్లాడుకుంటూ తగ్గింపు ఉంటుందన్నాడు. ఈ రకాల కన్సల్టెన్సీలో ఉన్నాయి. అండ్ ఈ షోరూమ్ ఈ కన్సల్టెన్సీ వాళ్ళే ఫైనాన్స్ కూడా చేయిస్తామంటున్నారు. ఈ ఆఫర్ వచ్చేసి ఈ చుట్టుపక్కల వారికి, అంటే డిస్టెన్స్ వచ్చేసి ఒక 50 కిలోమీటర్ల మాత్రమే, సరౌండింగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇది వాళ్ళే చేయిస్తారు. వేరే వాళ్ళకి మాత్రం సపరేట్గా వాళ్ళే చేయించుకోవాలంటున్నారు. వేరే వాళ్ళకి మాత్రం వీళ్ళకి సంబంధం లేదంటున్నారు. ఎవరైనా సరే సపరేట్గా ఫైనాన్స్లో చేయించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఫైనాన్సర్ని ఎంటబెట్టుకొచ్చి చేయించుకోవాల్సిందే. అండ్ మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి 50,000 నుంచి 80,000 వరకు కడితే బండి ఇస్తామంటున్నారు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ షోరూమ్ వీళ్ళ కన్సల్టెన్సీ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆయన అడగండి. ఆయన మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. ఒకవేళ ఏదైనా పనిలో ఉంటే 1 కాల్కి 2 కాల్కి రెస్పాండ్ అవ్వగానే ఒక
కొంతసేపు నిలిచి ఫోన్ చేసినా కానీ ఆయన ఎత్తుతాడు, మీకు రెస్పాండ్ అనేది అవుతాడు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.